దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు ఈ వారం ప్రారంభించి శనివారం ఈ పరిశుద్ధాత్మ కనిపెట్టి కూడికి వరకు కృపలో మనల్ని కాపాడి సజీవులుగా ఆయన కృపలో ఉంచినందుకు ఆయనకి మనసారా కృతజ్ఞతలు చెల్లించి ఆయన మహింపరచవలసిన వారమై ఉన్నాము. ఆమేన్. థ్యాంక్ యూ. హల్లెలూయా. ప్రభు మనందరిని కాపాడారు, సజీవులుగా ఉంచారు, బలపరిచారు, ఆరోగ్యం ఇచ్చారు, ఆయుష్ పొడిగించారు, దీర్ఘాశ్రయించారు. ఆయన కృపలో మనల్ని పరిశుద్ధపరిచి ఈ నెల ప్రారంభించి ఆఖరి వారు కాపాడుతూ ఆయన నడిపించి వచ్చారు. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కొన్ని సంగతులు మనం నేర్చుకుందాం. ఒకసారి ఇస్సాకుకి యాకోబు ఏశావు ఇద్దరు కుమారులు. యాకోబు ఏశావుని మోసం చేసి, తండ్రిని మోసం చేసి రావాల్సిన ఆశీర్వాదాలను తండ్రి దగ్గర పొందుకుంటాడు. ఆ తర్వాత ఏశావు యాకోబు మీద పగబడతాడు. అప్పుడు ఇస్సాకు రెబ్కా ఇద్దరు ఆలోచన చేసి యాకోబుని వాళ్ళ మామైన లాబాను దగ్గర పంపించాలని నిర్ణయించుకున్నారు. అయ్యా వెళ్ళండి, నువ్వు వెళ్ళరా, వాడు పగ సల్లారంతా నువ్వు దూరంగా వెళ్తే మంచిది బాబు, ఎంతైనా మంచిది, వెళ్ళు నా మాటని చెప్పేసి యాకోబుని ఆ రోజు బయలుదేరి యాకోబుని పంపిస్తారు. యాకోబు ఒంటరిగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మార్గంలో పోతున్నప్పుడు ప్రొద్దుకింది. రాత్రి వేళ ఎటు వెళ్ళలేక ఓ ప్రాంతంలో రాయిని తలగడ చేసుకుని యాకోబు పండుకున్నప్పుడు ఆ రాత్రి దేవుడు స్వప్నమందు యాకోబుతో మాట్లాడాడు, యాకోబుని దర్శించాడు. చూశాడు, ఆకాశం నుంచి భూమికి ఒక నిచ్చెన వేయబడింది. దేవదూతలు దిగుచున్నారు, పైకి ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. నిచ్చెన పైన ఒక సింహాసనం పై ఆసీనుడైన వాడు యాకోబుకి దర్శనమిచ్చి కనపడ్డాడు. అక్కడి నుంచి ఒక స్వరం వినబడుతుంది, యాకోబు భయపడకు, నేను మీ పితరుడైన అబ్రహాం దేవుడును, నీ తండ్రి అయిన ఇస్సాకు దేవుడును, భయపడకు, నిన్ను ఆస్వాదించి గొప్ప జనముగా మార్చబోతున్నాను. నేను నీకు తోడై ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలములో నిన్ను ఆస్వాదించి నేను కాపాడుతాను. నీవు పండుకున్న ఈ స్థలమును నీకు నీ సంతానానికి స్వాచ్ఛంగా ఇవ్వబోతున్నాను. నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నిన్ను విడువను, నిన్ను ఎడబోయనని దేవుడు వాగ్దానపూర్వకంగా మాట్లాడాడు. యాకోబు లేచి, అమ్మో ఇక్కడ దేవుడు ఉన్నాడు, నిజముగా ఈ స్థలం దేవుని మందిరమే ఒకటి కాదని భయపడి ఇది పరలోకపు గమిని అనుకుని ఆ స్థలంలో ఒక రాయిని తీసుకుని నిలబెట్టి నూనె పోసి ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదని యాకోబు చెప్పి ఒక దేవునితో ప్రమాణం చేశాడు. అయ్యా, నేను వెళ్తున్న మార్గాలను నా తోడుగా ఉండి తిండుకు ఆహారమును, ధరించుటకు వస్త్రమును నాకు అనుగ్రహించి నాకు ఏ కొదువు ఏ కొరత లేకుండా మరలా నేను రాయి స్థిరపడిన ఈ స్థలములో నేను తిరిగి వచ్చేంత వరకు సురక్షితంగా ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ పడించి, దీర్ఘాయుష్షు ఇచ్చి, ఆహారం ఇచ్చి, తృప్తిపరిచి, వస్త్రం ఇచ్చి, సమస్తమును సమకూర్చి నాకు నువ్వు అనుగ్రహించి నన్ను
కృపలో బలపరిచి పోషించి తృప్తిపరిచి కాపాడినట్లయితే నువ్వు నాకు ఇచ్చిన సమస్తంలో నీకు 10వ భాగం వచ్చి నేను గణపరుస్తున్నాయా, మహిమపరుస్తాను. ఇది యాకోబుకు తీర్మానం చేశాడు. అక్కడ తీర్మానం చేసిన ప్రకారం యాకోబు తన జీవితంలో సమస్తమును దేవుడికి అనుగ్రహించాడు. లాబాను దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత లాబాను ఇంట్లో జీతగాడిగా ఉన్నాడు, గొర్రెలను మేపుతున్నాడు. అక్కడ యాకోబుని దేవుడు తోడుగా ఉండి ఆస్వాదించాడు, అభివృద్ధి చెందాడు. దాసీలు మందలు విస్తారంగా మరి విస్తరించబడ్డాడు, అభివృద్ధి చెందాడు, ఆశీర్వదించబడ్డాడు. దేవునికి ఇచ్చిన ప్రతి మాటను యాకోబు నెరవేర్చు వచ్చాడు. నీవు నాకు తోడుగా ఉండి తినుటకు ఆహారమును, ధరించుకుడు వస్త్రమును నాకు దయచేసినలా నీవు నాకు ఇచ్చిన సమస్తంలో నీకు 10వ భాగం ఇచ్చి గణపరుస్తాను. దేవుని దివాలి. 10వ భాగం దేవునికి ఇచ్చి దేవుని గణపరిచి దేవుని మహిమపరిచి దేవుని స్తుతించినట్లయితే నీ వెళ్ళు మార్గంలో దేవుడు నీకు తోడుగా ఉండి, నువ్వు చేస్తున్న ఉద్యోగంలో, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న చేతి పనిలో, నువ్వు చేస్తున్న పొలం పంటలో, నీ కష్టార్జితంలో దేవుడు నీకు తోడుగా ఉండి నేను బలపరిచి, నీకు ఆరోగ్యం ఇచ్చి, నీకు క్షేమాన్ని ఇచ్చి, నీకు నెమ్మది ఇచ్చి, నీ సమాధానం ఇచ్చి, ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను ఆస్వాదించి పోషించి కాపాడుతాడు, తృప్తిపరుస్తాడు, ఆస్వాదిస్తాడు. మాట మీద నిలవబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. వాక్యానుసారంగా యాకోబు నడుచుకున్నాడు, లోబడ్డాడు. దేవునికి మాట ఇచ్చినట్టుగా దేవుడు ఇచ్చిన ప్రతి దానిలో 10వ భాగం వచ్చి దేవుని గణపరిచాడు. ఆ తర్వాత యాకోబు అంటాడు, వృద్ధాప్యంలో ఉన్నప్పుడు అంటాడు, యోసేపు తన కుమారుని తీసుకొచ్చి ఆస్వాదించమని చెప్పినప్పుడు, ఆ కుమారుని ఆస్వాదించడానికి తీసుకొచ్చినప్పుడు యాకోబు అంటాడు, యోసేపు నా పితరులు అబ్రహాము, ఇస్సాకులు ఎవనికి భయపడి ఎవరిని ఎదుట నడుచుకున్నారో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని ఇదిగో ఈ దినము వరకు, నేటి వరకు ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు ఈ పిల్లలను ఆస్వాదించునుగాక అంటాడు. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ మాట. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడుల నుంచి నన్ను తప్పించిన ఆ దూత ఈ పిల్లలను ఆస్వాదించును గాక. ప్రైజ్ ది లార్డ్. యాకోబు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, పుట్టినది మొదలుకొని నేటి వరకు నాకు ఏ కొదువు లేకుండా, ఏ కొరత లేకుండా, నాకు ఏ తక్కువ లేకుండా, నాకు ఏ అపాయము, ఏ ఆపద రాకుండా, ఏ కీడు నన్ను సమీపించకుండా ఆయన నాకు తోడుగా ఉండి నన్ను పోషించి తృప్తిపరిచి నన్ను బలపరిచి నన్ను కాపాడాడు. ఆ దేవుడికి నేను కృతజ్ఞుడనై ఆయన మహిమపరుస్తూ ఆయన నాకు ఇచ్చిన సమస్తంలో ఆయనకి 10వ వంతు 10వ భాగం ఇచ్చి నా దేవుడు నేను ఘనపరిచి నేను మహిమపరుస్తున్నాను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. నేను వెళ్ళిన ప్రతి మార్గంలో దేవుడు నా తోడుగా ఉన్నాడు. ఎప్పుడు నేను పుట్టిన మొదలు నేటి వరకు నన్ను పోషించాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు పోషించే దేవుడు.
ఆయనకు భయపడి, ఆయనకు లోబడి, ఆయన వాక్యానుసారం నడుచుకోవచ్చు, ఆయనకు విధేయులై జీవించే వారిని ఆయన తోడుగా ఉండి, వారికి తోడుగా ఉండి, వారిని పోషించి, తృప్తిపరిచి, బలపరిచి, కాపాడుతాడు, క్షేమాన్ని కలుగు చేస్తాడు. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఎవడు పోషించిన అంటున్నాడు. ఆ దేవుడు సజీవుడు, పరిశుద్ధుడు, పోషించుటకు సమర్థుడు. నా అవసరాలు అక్కరలు తెచ్చాడు, ఏ కొదులు లేక నన్ను పోషించాడు నా దేవుడు. యాకోబు చెబుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన దేవుడు పోషించే దేవుడు. నువ్వు దేవునికి భయపడి ఆయన మాటకు విని ఆయన మాట ప్రకారం నడుచుకుంటే దేవుడు నిన్ను నీ జీవిత కాలం అంతా నిన్ను తృప్తిపరుస్తాడు. తృప్తికరంగా నీకు తోడుగా ఉండి నిన్ను పోషించి, నిన్ను బలపరిచి, నిన్ను ఆశీర్వదిస్తాడు. యోసేపు అంటాడు అన్నలతో, అన్నలారా, నేను మీ యోసేపుని, మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకండి, బాధపడకండి. మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడే నన్ను ముందుగా ఇక్కడకు పంపించాడు, ఐగుప్తికి. దేవుడే కానీ మీరు కాదు, నన్ను మీరు పంపలేదు నన్ను ఇక్కడికి, దేవుడే నన్ను పంపాడు. ఎందుకంటే మిమ్ములను మీ పిల్లలను నేను పోషించినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. దేశమంతా కరువు వచ్చి కరువు కారములు అల్లాడిపోతున్నప్పుడు ఐగుప్తు దేశంలో సమృద్ధిగా ఆహారం ఉంది. యోసేపు ఐగుప్తు దేశాన్ని పరిపాలిస్తున్న దినముల్లో యోసేపు అంటాడు, నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదను. మిమ్ములను మీ పిల్లలను పోషించినట్లుగా దేవుడు మీకు ముందుగా మీ ప్రాణ రక్షణ కొరకు నన్ను ఐగుప్తుకి తీసుకొచ్చి ఇక్కడ నన్ను అధిపతిగా ఆస్వాదించి నిలబెట్టాడు. మీ కొరకు, మీ క్షేమం కొరకు, మిమ్మల్ని పోషించాలని. కరువు కాలంలో మిమ్మల్ని పోషించి తృప్తిపరచాలని, మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు నన్ను పోషించాడు, నన్ను తీసుకొచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. ఏవండి, మన దేవుడు ప్రణాళిక, గొప్ప ప్రణాళిక. నిన్ను పోషించడానికి దేవుడు ముందుగానే ఆయన ప్లాన్ వేశాడు. నీకు ఏ అక్కర, ఏ అవసరత, ఏ కొదువు, ఏ కొరత లేకుండా, దరిద్ర శాపం నీలోంచి తొలగిపోయినట్లుగా, సమృద్ధిగా నువ్వు పోషించబడి తృప్తిపరచబడినట్లుగా, ఏ కొదువు కొరత సర్వ సమృద్ధిగా నీకు సహాయం చేసి నిన్ను పోషించినట్లుగా, దేవుడు నీకు తోడుగా ఉండి నీ బ్రతుకు కాలం అంతా నిన్ను పోషించి తృప్తిపరిచి నిన్ను ఆస్వాదించి ఆశీర్వాదకరమైన మార్గాలను నడిపించినట్లుగా, యోసేపు తోడుగా ఉన్న దేవుడు, యాకోబు తోడుగా ఉండి పోషించిన దేవుడు నేడు మనకును తోడుగా ఉండి ఆయన మనల్ని పోషించి నడిపిస్తున్న దేవుడు అనే సంగతి మనం గుర్తెరిగి ఆయనకు కృతజ్ఞులమై ఆయన్ని మహిమపరుస్తూ, ఆయన మనకిచ్చిన సమస్తములో 10వ భాగం దశమాంశం ఆయనకిచ్చి ఆయన ఘనపరిచి ఆయన మహిమపరిచినట్లే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ కొదువ, ఏ కొరత లేకుండా సర్వ సమృద్ధిగా నీ బ్రతుకు దినములంట ఆయన పోషించి తృప్తిపరిచి నడిపించగలిగిన దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సర్వశక్తిమంతుడు. అందుకే దేవుడు అంటాడు, రాజులు నిన్ను పోషించు, రాజు నిన్ను పోషించేవారిగాను, వారి రాళ్ళను పాలిచ్చు దాదులుగాను నేను నీకు నియమిస్తున్నాను అంటాడు దేవుడు. మోషే పుట్టిన దగ్గర నుంచి ఎక్కడ పెరిగాడు? ఫరో ఇంట్లో పెరిగాడు. ఫరో రాజు మోషేని పోషించాడు. ఫరో ఇంట్లో పెరిగాడు. ఫరో కుమార్తె మోషేని పెంచింది, పాలిచ్చి. ఫరో కుమార్తె మోషేని పెంచింది. అక్కడ పెంపబడ్డాడు. రాజులు నిన్ను పోషించేవారు గాను, రాణులను పాలిచ్చి పెంచేవారు గాను మారుస్తాను. వారిని ఏంటో సాగిలు పడతారు. దేవుడు చెబుతున్నాడు, మనల్ని పోషించడానికి దేవుడు రాజులను, అధికారులను మన కొరకు నియమించాడు. వాళ్ళు మనల్ని పోషించేవారుగా దేవుడు ఏర్పరిచాడు.
నీకే కొదువు కొరత లేకుండా ఆయన నిన్ను పోషించి తృప్తిపరిచినట్లుగా దేవుని మాటకు లోబడి, దేవుని వాక్యానికి లోబడి, ఆయన వాక్యాన్ని నచ్చుకుంటే యాకోబులో ఒక తీర్మానం చేసుకుని దేవుడు మనకు ఇచ్చిన సమస్తంలో కృతజ్ఞులమై ఆయన గణపరుస్తూ, మహిమపరుస్తూ, ఆయన ఆరాధిస్తూ, ఆయన సాక్షిగా మనం జీవించినట్లయితే ప్రభువు మనల్ని మహిమపరిచి గణపరుస్తాడు, తృప్తికరంగా పోషించి నడిపించగలడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీయులను అరణ్యములో 40 సంవత్సరాలు పోషించాడు. నెహెమ్యా గ్రంథం 9:21 చదవండి. ఇశ్రాయేలీయులను దేవుడు 40 సంవత్సరాలు మన్నాతో పోషించాడు. ఆకాశం నుంచి దేవదూతనే మన్నాను కురిపించాడు. ఆ మన్నా చేత వారిని పోషించి తృప్తిపరిచాడు. వారు కాళ్ళు వాయిలా, వాళ్ళ చేతులు వాయిలా, వాళ్ళ ముఖం వాయిలా, వాళ్ళ చెప్పులు తెగల. 40 సంవత్సరాలు కంటికి రెప్పలాగా వారిని కాపాడుతూ అరణ్యంలో వారిని పరలోకపు నుంచి దిగివచ్చిన మన్నా చేత, దేవదూతని ఆహారం అనే మన్నా చేత తృప్తిపరిచాడు, పోషించాడు. ఏ కొదువు లేదు. కారణం ఏమిటంటారా? పస్కా గొర్రెపిల్ల రక్తము చేత వారు విమోచించబడిన వారై దేవుని జనముగా వారు ఏర్పరచబడి ఉన్నారు. పస్కా గొర్రెపిల్ల రక్తము చేత వారు విమోచించబడ్డారు ఐగుప్తుల నుంచి. మేఘము క్రింద ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందినారు. వారు దేవుని జనం. ఆయన ఏర్పరచుకున్న ఆయన జనమును ఆయన పోషించుటకు ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు. ఆ జనం తృప్తిపడి త్రాగుటకు బండ్ల నుంచి నీళ్లు ప్రవాహంలాగా ప్రవహింపచేశారు. అరణ్యముల వారికి ఏ అపాయం, ఏ ఆపద, ఏ కీడు, ఏ రోగం, ఏ వ్యాధి వారిని సమీపించకుండా దేవుడు వారికి ప్రాకారంగా ఉండి పగలు మేఘస్తంభములను, రాత్రి అగ్నిస్తంభములను వారితో తోడుగా ఉండి వారికి ముందు నడుస్తూ వారిని నడిపించాడు. వారికంట ఏ కొదువది లేదంట. సర్వ సమృద్ధిగా దేవుడు వారిని పోషించాడు 40 సంవత్సరాలు. ఆమేన్. ఆ దేవుడే మన దేవుడు. ఇశ్రాయేలు దేవుడే మన దేవుడు. ఇశ్రాయేలును పోషించి బలపరిచి తృప్తిపరిచి కాపాడే దేవుడే మన దేవుడు. వాళ్ళకి అనారోగ్య బలత లేకుండా, వాళ్ళు కాళ్ళు వాయకుండా, వాళ్ళ చెప్పులు తెక్కకుండా, వాళ్ళ చేతులు, వాళ్ళ ముఖం వాయకుండా, వాళ్ళని రెక్కల నీడలో భద్రపరిచి కాపాడి తృప్తికరంగా పోషించాడు. అరణ్యములో పోషించాడండి. పంట పండించరా, విత్తనం వేయల, ఎడారి అరణ్యంలో దేవుడు వారిని పోషించుతూ వచ్చాడు. 1 సంవత్సరం కాదు, 40 సంవత్సరాలు పోషించాడు నా దేవుడు. ఆ దేవుడు నిన్న నేడు నిరంతరం మారని దేవుడే ఉన్నాడు. మన పక్షంగా నిలిచి ఉన్నాడు. ఆయన నిన్ను నన్ను మనల్ని పోషిస్తున్న దేవుడు. ఆయన పరిశుద్ధుడు. ప్రైజ్ ది లార్డ్. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నా దేవుడు నాకు తోడుగా ఉండి నాకు ఏ కొదువు కొరత లేకుండా, ఈరోజు లేదు అని అనుకోకుండా సర్వ సమృద్ధిగా పోషించి తృప్తిపరిచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్పడించి దీర్ఘాశించి సజీవులుగా కృపలో నిలిపి ప్రభు ఇచ్చిన కృపగల పరిచయ మహిమకరంగా నడిపిస్తున్న నా దేవుడు సజీవుడై ఉన్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హౌ వండర్ఫుల్, మ్యాగ్నిఫైడ్ లార్డ్ ఆఫ్ ఫాదర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు లేదు అనుకున్నాకుండా దేవుడు నన్ను పోషించాడు.
ఏ కొరత లేకుండా పోషించాడు. మారుమూల గ్రామాల్లో సేవ చేసినప్పుడు దేవుడు నన్ను పోషించాడు. ఎవరు లేకుండా ఉన్నప్పుడు పోషించాడు. ఈరోజు లేదు, రేపు ఏంటి అనుకుని మనసును అనుకున్నప్పుడే దేవుడు పోషించాడు. తృప్తిపరిచేవాడు, బలపరిచే, కాపాడే దేవుడు మనల్ని. యాకోబుని ఎలాగో పోషించాడో, నేను పుట్టిన మొదలుకొని నాకును తోడేవండి, బలపరిచి, పరిశుద్ధపరిచి, ఆస్వాదించి, ఆరోగ్యమిచ్చి, ఆయుష్ పడిగించి, దీర్ఘాయుషించి, పాప శాప అంధకార రోగ వ్యాధి బంధకాలు విమోచించి, యేసుక్రీస్తు పవిత్ర రక్తం చేత కడిగి ఆయన సొత్తైన బిడ్డగా మార్చుకొని, సొత్తైన జన్మగా మార్చుకొని మమ్మల్ని ఆయన కృపలో నేటి వరకు ఆయన పోషిస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, ఆయన నడిపిస్తూ ఉన్నాడు నా దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన కృప కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన ఏర్పరచుకున్న వారిని, ఆయన కొరకు జీవించే వారిని, ఆయన అభిషేకించిన వారిని, ఆయన రక్తం చేత కడగబడిన వారిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనకిచ్చిన సమస్తములో ఆయనకు మనము దశమాంశం 10వ చెల్లించి ఆయన మహిమపరిచి గణపరిచినట్లయితే నీ జీవితంలో ఏ కొదువు ఉండదు, ఏ కొరత లేకుండా, నీకు దరిద్రత అనేది నీ దరికి రాకుండా, నీ కొరత అనేది లేకుండా, ఈరోజు లేదు అనుకోకుండా దేవుడు నిత్యము నీ బ్రతుకు దినములంటే ఆయన పోషించి, తృప్తిపరిచి, నిన్ను పోషించి, నిన్ను కాపాడగలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు. ఆమేన్. ఆగిన పరిశుద్ధుడు 40 సంవత్సరాల వారికి ఇది లేదు అనుకోకుండా పోషించాడు. ఆకలి అవుతుంటే ఆహారం ఇచ్చాడు. మాంసం కావాలంటే పూరేళ్ళను పంపించాడు. తిన్నంత మాంసం అరణ్యంలో, నీళ్ళు వంటి నీళ్ళను ప్రవహింపజేశాడు బండ్ల నుంచి. వాళ్ళు నడుస్తున్న మార్గాల్లో దేవుడు వారికి ముందు నడిచాడు. మేఘస్తంభముగా, అగ్నిస్తంభముగా రాత్రి నడిచాడు. వారికి ఏ అపాయం, ఏ ఆపద రాకుండా ఆయన కను సైకిల్లో వారిని నడిపించాడు నా దేవుడు. ఆ దేవుడే నిన్ను నన్ను కాపాడి నడిపిస్తున్న సంగతి నువ్వు గుర్తెలగాడు ఈ రాత్రి వేళ. ఆ దేవుడు ఆయన కను సైకిల్లో మన పక్షంగా ఉండి, మనతో ఉండి, మన తోడుగా ఉండి, నిత్యం మనల్ని పోషిస్తూ, మనల్ని బలపరుస్తూ, తృప్తిపరుస్తూ ఆయన మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నాడనే సంగతి మనం గుర్తెరిగిన వారమై, ఆయనకు కృతజ్ఞులమై ఆయన మనం మహిమపరచవలసిన వారమేనో. ఆమేన్. యాకోబు దేవుని కృతజ్ఞుడై బేతేలుకి మరలా తిరిగి వచ్చినప్పుడు, ఎక్కడ రాయి పాతాడో అక్కడికి మరలా తిరిగి వచ్చినప్పుడు కృతజ్ఞత బలి అర్పణ దేవునికి బలి అర్పించాడు. ఆ బేతేలు దేవునికి మొదట దర్శనమిచ్చిన మాట్లాడిన ఆ దేవునికి ఆ స్థలములో బలి అర్పించి, కృతజ్ఞత అర్పించి, కృతజ్ఞత నుంచి దేవుని మహిమపరిచారు. ప్రైజ్ ది లార్డ్. ఆ ఇశ్రాయేలు, ఆ యాకోబే ప్రపంచ జనముగా, ఇశ్రాయేలుగా, బలమైన జనముగా మార్చబడ్డాడు. ఆ యాకోబుకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం దేవుడు తన సంతానాన్ని పోషించి తృప్తిపరిచి అరణ్యములో వారిని కాపాడుతూ వచ్చాడు. పస్కా గొర్రెపిల్ల రక్తం చేత కడగబడిన వారు, వాళ్ళు విమోచించబడిన జనం, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. నీవు యేసు రక్తం చేత కడగబడి దేవుని సొత్తైన ప్రజలుగా, విమోచించబడిన జనముగా, దేవునికి ప్రీతికరమైన జనముగా ఆయన వాక్యానుసారంగా నడుచుకొంచు, యాకోబు ఆ తీర్మానం ప్రకారం నిలిచి నడుచుకున్న జనముగా నువ్వు ఉన్నట్లయితే నీ జీవితంలో కొదువు ఉండదు. చాలామంది అయ్యా మాకు దరిద్రత, అయ్యా మాకు పోషించబడలేకపోతున్నాం. కారణం ఏమిటో గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పోషించదును. ప్రైజ్ ది లార్డ్. నేను మిమ్మల్ని పోషించే దేవుడును. ఆయన మనల్ని పోషించినట్లుగా ఆయన మాటకు మనం లోబడాలి. ఆయన మనకిచ్చిన సమస్తములో 10వ భాగం ఇచ్చి ఆయన గణపరిచి, ఆయన మహిమపరిచినట్లయితే నీకు ఏ కొదువు లేకుండా నీ జీవితకాలం అంతా నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన పోషించి తృప్తిపరిచి ఆశీర్వాదకరంగా మారుస్తాడు. నీకు ఏ కొదువు రాదు, నీకు ఏ తెగుడు నీ గుడాన్ని సమీపించదు, ఏ అపాయం నీకు సమీపించదు. నీ కాళ్ళు వాయువు, నీ చేతుల వాయువు, నీ ముఖం వాయువు, నీ చెప్పులు తాకకుండా ఆయన నిరంతరము నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు. ఇశ్రాయేలుని నడిపించిన దేవుడు, పోషించిన దేవుడు, తృప్తిపరిచిన దేవుడు, కాపాడిన దేవుడు, నిన్ను పోషించి, నిన్ను తృప్తిపరిచి ఆయన కృపలో నిన్ను దాస్తాడు, నీ క్షేమాన్ని కలుగు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుని వాక్యం అంటుంది,
యేసు ప్రభు చెబుతున్నారు ఒకసారి తన శిష్యులతో, శిష్యులారా, ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, కానీ అవి నిత్యము పోషించబడుతున్నాయి. నిత్యము అవి తృప్తిగా పోషించబడుతున్నాయి. విత్తవు కోయవు అవి, కానీ దేవుడు వాటిని పోషిస్తున్నాడు కదా. మరి ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. ఆమేన్. ఆకాశ పక్షులంటే పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు. శిష్యులారా, నా రక్తం చేత కడగబడిన నా జనం, నా సొత్తైన నా ప్రజలు, మీరు నా శిష్యులు. ఆకాశ పక్షులను పోషిస్తున్న నీ దేవుడు వాటికంటే శ్రేష్టమైన వారిగా ఉన్న మిమ్ములను పోషించలేడా? ప్రైజ్ ది లార్డ్. అయ్యో, నేను ఎలాగ పోషించబడి, నా కుటుంబం ఎలా పోషించబడి, నా పరిస్థితి ఏంటి అనుకోవద్దు. నిన్ను పోషించు దేవుడైనా యెహోవాకు, ఆయన చేతికి నువ్వు అప్పగించుకుని జీవితాన్ని, నీ కుటుంబాన్ని, ప్రభువా నన్ను పోషించు, తృప్తిపరచు, నా బ్రతుకాలం అంతా నాతో ఉండి నిన్ను పోషించి తృప్తిపరచు, నన్ను కాపాడయ్యా. సర్వసమృద్ధిగా పోషించు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు వాటికంటే బహు శ్రేష్టమైన వారమని మీరు మాకు సెలవిచ్చారు. మా కొరకు రక్తం కాచారు, ప్రాణం ఇచ్చారు, మాకు విమోచన కలుగు చేశారు. కనుక నీ కృపలో మమ్మల్ని దాచి సర్వ సమృద్ధిగా మమ్మల్ని పోషించి తృప్తిపరచయ్యా అని ప్రభు కృపకు నువ్వు అప్పగించుకుంటే, నా ప్రియ దేవుని పిల్లలారా, నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు పోషించి తృప్తిపరిచి ఆయన కాపాడుతాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక్కసారి ఒక మాట, అదేమిటంటే, ఏలియా రాజు దగ్గర నిలబడి చెబుతాడు, రాజా, ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను దేశంలో ఎక్కడ పడదు అన్నాడు. మంచైన వర్షం ఎక్కువ పడదని దేవుడు మాటగా సెలవిస్తున్నాను. దేవుడు సెలవిచ్చిన మాట ఇదని చెప్పాడు. మంచైనా వర్షమైనా ఆ దేశంలో పడలే. దేశం అంతా దాని ప్రభావం వల్ల దేశం అంతా కరువు వచ్చేసింది. కరువు కాలంలో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఆ పరిస్థితుల మధ్యలో దేవుడు ఏలియాతో, సావుకుడైన ఏలియాతో దేవుడు మాట్లాడు, ఏలియా లే, నువ్వు లేచి యోర్దాను సమీపంగా కెరీతు బాగు దగ్గరికి వెళ్ళి అక్కడ నుండు, అక్కడ నువ్వు దాగి ఉండు. నిన్ను పోషించుటకు కాకోలములకు నేను ఆజ్ఞాపించి తిని, నిన్ను పోషించుటకు కాకోలములకు నేను ఆజ్ఞాపించి తిని. కాకులు ఆహారం తెత్తయ్యా తింటయ్యా? గమనించండి. మన చేతులు ఏదాన్ని పెట్టుకునేట, పిల్లల చేదాన్ని పెట్టుకుని తిండిపోతుంటే కాకులు ఏం చేస్తాయి? కాకి వాళ్ళ ముక్కుని తన్ని, చేతిని తన్ని, గబక్క నోటు కడుచుకుని వెళ్ళిపోయింది. కాకి బుద్ధి అంటే ఏదైనా కనపడితే తన్నుకెళ్ళిద్ది, దాన్ని పెట్టే బుద్ధి ఉండదు. కానీ దేవుడిని కాకోలములకు నేను ఆజ్ఞాపించాను, అవి ఉదయం సాయంత్రం నీకు ఆహారం తెచ్చి నేను పోషిస్తాయి. ఉదయకాలంలో రొట్టెను మాంసమును, అస్తమయములో రొట్టెను మాంసమును, ప్రతిరోజు ఉదయం సాయంకాలం రొట్టె మాంసం కాకులు తెచ్చి ఏలియాకి ఇస్తున్నాయి. అవి ముట్టుకోవట్లా, అవి ముట్టుకోకుండా ఏలియాకి తెచ్చిస్తున్నాయి. కాకులు కనపడితే, ఏదైనా ఆహారం కనపడితే తన్నుకు వెళ్ళే కాకులు ఒక దైవజనుని పోషించినట్లుగా దేవుడు ఏర్పరిచాడు. మన దేవుడు సృష్టికర్త, వేటినైనా ఆయన మార్చగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. మన దగ్గర ఉంటే తన్నుకెళ్ళి ముక్కుని తన్ని, పిల్లల్ని ఏదైనా తింటుంటే ముక్కుని తన్ని, ఏదో ఆడుతుంటే తన్నుకెళ్ళి తినే కాకులు అవి పెట్టే బుద్ధిగా, అవి తన్నుకెళ్ళటమే వాటి పని. అలాంటి పెట్టే బుద్ధి, ఇచ్చే బుద్ధి, పోషించే బుద్ధి లేని వాటి బుద్ధిని మార్చి తన సేవకుని పోషించినట్లుగా దేవుడు వాటికి ఆజ్ఞాపించేసి వాటి గుణమును మార్చి ఉదయం సాయంత్రం కాకులో ఆహారం తెచ్చి ఏలియాని పోషించినట్లుగా ఆజ్ఞాపించాడు, నియమించాడు. ప్రైజ్ ది లార్డ్. కొంతమందికి పెట్టే బుద్ధి ఉండదు. ఏమండే పాస్టర్ గారండి, వీళ్ళకి పెట్టే బుద్ధి ఉండదండి.
వీళ్ళు ఇమ్ము 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 అంటారు. జలగలు ఏమంటాయి అంటే, జలకి 3 కూతుర్లు. అవి ఏంటంటే ఇమ్ము 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 అంటే కానీ పెట్టే బుద్ధి ఉండదు. దేవుడి దగ్గర ఇమ్ము ఇవ్వు ఇవ్వు ఇవ్వు, నన్ను ఇట్టబెట్టు ఉద్యోగం, ప్రమోషను, నాకు ఆ పొలంలో బాగా పండించు, అది ఇచ్చేయమంటారు. కానీ దేవునికి ఎవరు? దేవుణ్ణి గణపరచరు, దేవుణ్ణి మహిమపరచరు. ఇచ్చే బుద్ధి ఉండదు, తన్నుకెళ్ళే బుద్ధి వెళ్తే తీసుకునే బుద్ధి. అలాంటి కఠినలు, మూర్ఖత్వం కలిగిన, కృతజ్ఞత లేని వారి జీవితాల్లో దేవుడు కృతజ్ఞత కలిగి దేవునికి లోబడి ఆయన సేవకులను పోషించేవారుగాను, తృప్తిపరచేవారుగాను దేవుడు నియమించే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అస్సలు రూపాయి ఖర్చు పెట్టండి, ₹1 దేవునికి ఇవ్వమంటే ఎవరికి ఇవ్వరండి. అలాంటోడు దేవునికి ఇంత కానుకిచ్చాడా? దైవ సాగుకి వచ్చి ₹1,00,000 కానుకిచ్చాడా? ఇంత కానుకిచ్చున్నాడు. ఎలాగిస్తున్నాడు? కాకుల బుద్ధిని మార్చడానికి దేవుడు అతని బుద్ధిని మార్చాడు. నువ్వు వెళ్ళు, నా సావుకుని పోషించిన కొరకు నేను నిన్ను ఏడుపరుచుకున్నాను, వెళ్ళు. నేను నీకు ఇచ్చిన సమస్తాన్ని బట్టి కృతజ్ఞుడవై నువ్వు నా మందిర ఆవరణను తెచ్చి గణపరిచినట్లయితే నేను నిన్ను ఆస్వాదించుతాను, నిన్ను పోషించి తృప్తిపరుస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. రాత్రి పగళ్ళు, ఉదయం సాయంత్రం రోజు పోషించే కేరీతు వాగులో నీళ్ళు అయిపోయేంతవరకు దేవుడు ఆ వాగు దగ్గర ఉన్నమాట వీళ్ళని ఆ వాగు దగ్గర పోషిస్తూనే ఉన్నాడు. కాకులు తెస్తానే ఉండే ఉదయకాలం సాయంకాలం ఆహారం. నీళ్ళు అయిపోయిన తర్వాత ఇక తాగటానికి నీళ్ళు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా ఇక చాలు, ఇకలే, ఇక కాకులు రావు, ఆపేశా. ఇక కాకులు ఆహారం తెచ్చే టైం పోయింది. అవి తెస్తావంటే అవి తెచ్చినా కానీ నీకు నీళ్ళు ఇవ్వగా తాగటానికి. అందుకని నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలంటే, ఇదిగో సారేపతిన ఊరికి వెళ్ళు, సారేపతిన ఒక గ్రామానికి వెళ్ళు. అక్కడ నిన్ను పోషించడానికి ఒక వెధవరాలికి నేను ఆజ్ఞాపించి తిని. ప్రైజ్ ది లార్డ్. చదవండి, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 13వ వాక్యం చూడండి. తొమ్మిదవ వాక్యం చదవండి. ఏలియా నిన్ను పోషించుటకు అక్కడున్న వెధవరాలికి నేను సెలవిచ్చి తిని, నువ్వు వెళ్ళు, వెళ్ళి ఆ వెధవరాలిని కలుసుకోపో అన్నాడు. ఏలియా దేవుడు చెప్పినట్టు సారేపతి గ్రామానికి వెళ్ళాడు. వెళితే ఊరి బయట ఒక వెధవరాలు పొలాలు ఏరుకుంటా ఉంది. అమ్మా దాహం అవుతుంది, కొంచెం నీళ్ళు తెచ్చిస్తావా అన్నాడు. సరే బాబు అని చెప్పేసి నీళ్ళు తేవటానికి వెళ్ళింది. అమ్మా అదే చేత్తో కొంచెం ఒక అప్పం, ఒక రొట్టె ముక్క తెచ్చి అమ్మా తింటానన్నాడు. అయ్యా దైవజనునితో అబద్ధం ఆడటం లేదు, నేను ఇంతే పిండి ఉంది, ఇంతే నూనె ఉంది బుడ్లో, కరెక్ట్గా ఈ పూటకి సరిపోతే నాకు నా కుమారుడు వేసుకుని తినేసి ఆ రొట్టె చేసుకుని, ఒక్క రొట్టె అయింది, ఆ రొట్టె చేసుకుని తిని ఇక మేము మరణానికి అప్పగించుకుందామని సిద్ధపడ్డామయ్యా. అందుకే కొంచెం పొలాలు ఎరుకుని వెళ్దామని సిద్ధపడి పొలాలు ఎరుకుంటానికి వచ్చినానయ్యా ముందు అని చెప్పింది. దైవజనుడు, అమ్మా నీవు మొదట చేసిన అప్పం తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఆ తర్వాత నీకు నీ కుమారునికి అప్పములు చేసుకో. యెహోవా సెలవిచ్చిన మాటగా నేను నీతో చెబుతున్నాను, భూమి మీద వర్షం పడే అంత వరకు నీ బుడ్డిలో నూనె అయిపోదు, నీ తొట్టులో పిండి అయిపోదని యెహోవా సెలవిచ్చున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అయితే నువ్వేం చేయాలి?
మొదట అప్పము తీసుకొచ్చి నాకు ఇవ్వు అంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు మొదట అప్పం ఏం చేయాలి? ప్రథమ ఫలం మొదట అప్పం ఏం చేయాలి? దేవునికి, దైవ సావుకునికి ఇవ్వాలి. అప్పుడు దేవుడంట నీకు సర్వ సమృద్ధిగా నిన్ను పోషించి కొదువు లేకుండా తృప్తిపరుస్తాడు. ఆమేన్. మొదట అప్పం ఇవ్వాలి. చాలామంది చూడండి, దైవ సేవకులు అంటే సీపుగా చూస్తూ ఉంటారు. సేవకులు అంటే కొంతమంది లెక్క ఉండదు. దైవ సేవకులు అంటే కొంతమంది గౌరవం ఉండదు, భయం ఉండదు, భక్తి ఉండదు. అసలు సేవకులు అంటే కేర్ చేయరు. అంత తిన్న తర్వాత అంతా వండుకుని స్నేహితులకి, బంధువులకి అంతా పెట్టిన తర్వాత కొంతమంది ఈ కిస్మిస్ పండుగలు, ఈస్టర్ పండుగలు వస్తాయి కదా, ఆ పండుగలు వచ్చినప్పుడు శుభ్రంగా మొత్తం వండుకుంటారా, అంతా తింటారు. మిగిలితే అవునుగానే మన పాస్టర్ గారికి పంచి ఇచ్చినావా, చర్చి గారికి పంపించుకోవచ్చు, వాళ్ళు తింటారు. ఏది నువ్వు ఎంగిలి చేసింది తినేవాడా దైవ సేవకుడు? నువ్వు మొట్టమొదట చేసిన అప్పం, నువ్వు ఏది వండినా ఏది చేసినా నువ్వు మొదట చేసిన మొట్టమొదటగా దైవ సేవకునికి నువ్వు పెట్టి ఆ తర్వాత నువ్వు తింటే నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదము, క్షేమము, ఆరోగ్యము, నెమ్మది, సమాధానము, తృప్తిని నీకు దేవుడు అనుగ్రహించి నిన్ను పోషించగలడు. ఆమేన్. మొదట అప్పం దేవుడు నీకు ఇచ్చిన సమస్తంలో మొదటి ప్రథమ ఫలము. దేవుడు నీకు ఇచ్చిన సంవత్సరంలో దశమ భాగము తీసుకొచ్చి దేవునికి ఇచ్చి, దైవ సేవకునికి ఇచ్చి దేవుణ్ణి గణపరచు. ఆ దైవ సేవకుని నిమిత్తం ప్రార్థన చేస్తారు చేతులు పెట్టి. ప్రభువా ఇచ్చిన ప్రథమ ఫలాన్ని ఆస్వాదించు, ఆ కుటుంబంలో సమృద్ధి తెచ్చని ప్రార్థన చేస్తాడు. ప్రభువా వారికి ఇచ్చిన కష్టార్జితంలో 10వ భాగం తీసుకొచ్చారు, ఈ దశమ భాగాన్ని ఆశ్రయించి పరిశుద్ధపరిచి వారిని దీవించి నిరంతరంగా అంటే ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు నిన్ను ఆస్వాదించి నీ కొదువు లేకుండా నీ జీవితంలో, నీ కుటుంబంలో సమృద్ధిగా పోషించగలడు. ఆమేన్. మొదట దేవునికి ఇవ్వాలి. కొంతమంది దశమ భాగాలు ఎవరు వచ్చిన డబ్బులన్నా, జీతం వల్ల, డబ్బులల్లా మొత్తం వాడుకుంటారు. అంతా వాడుకుని దేవునికి ఇద్దామంటే ఏం మిగలలేదే, అంతా వాడుకుని తినేస్తారు. దేవుడు అంట నేను నీకు ఇచ్చిన సమస్తం కూడా మొదట ఏం చేయాలి? నువ్వు వాడుకోక ముందే తీసుకొచ్చి ఆ దేవునికి ఇవ్వాలి. దేవుణ్ణి తీసి దేవునికి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత నువ్వు మిగతాది నువ్వు వాడుకుంటే నీ అవసరం కొరకు నువ్వు ఎన్ని అవసరాలు దేవుడు తీర్చి మిగులునట్లుగా దేవుడు నీకు చేస్తాడు. ఆమేన్. మిగులునట్లుగా చేస్తాడు. నీ సేవలు ఆ ప్రాంతాల్లో ఉన్నప్పుడు నాకు తెలుసు, కొంతమంది ఉన్నారు దేవుని పిల్లలు, చాలా భయం భక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళకి దేవుడు వారికి ఇచ్చిన జీతం రాగానే, నెలలో రాగానే ఆ మొత్తం తీసుకొచ్చేవాళ్ళు. ప్రార్థన చేసిన తర్వాత మొట్టమొదట దేవునికి ఇచ్చేవాళ్ళు. దేవునికి ఇచ్చి అయ్యా వాడుకుందామంటే మేము ఖర్చులకి ఏం వాడుకోలేదయ్యా, ఇప్పుడు పోయి మేము అన్నీ తెచ్చుకుంటామయ్యా, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేసి. ఎందుకంటే మొదట మీకు ఇస్తే దేవుడు మమ్మల్ని ఆస్వాదిస్తాడు, మమ్మల్ని పోషించి మాకు ఏ కొదువు లేకుండా ఆశీర్వాదకరంగా మారుస్తాడని మేము ఎరిగామయ్యా అని చెప్పేసి నాకు ఆయా ప్రాంతాలు తీసుకొచ్చి మాకు దైవ సేవ తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. ఈ ప్రాంతంలో కొంతమంది ఉన్నారు, మంచిగా యథార్థమైన వంట ఉంటారు. వాళ్ళు వచ్చి రాగానే తీసుకొచ్చి మొదట దేవునికి ఇస్తారు, ప్రార్థన చేయమని. ఆ తర్వాత వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు. కారణం తెలుసా? నువ్వు మొదట అప్పం దేవునికి మొదట అప్పం దైవ సేవకునికి ఇచ్చి దేవుని సన్నిధిలో గణపరచు. దేవుణ్ణి, దైవ సేవకుని గణపరచు. ఆ మొదటిది నీది కాదు, దేవుంది. ఆ 10వ భాగం నీది కాదు, దేవుంది. నువ్వు తినకూడదు, నువ్వు ఎంగిలి చేయకూడదు, దాన్ని ముట్టుకోకూడదు. అది తీసుకొచ్చి దేవునికి ఇచ్చి దేవుణ్ణి గణపరిచినట్లయితే ఆ దైవజనుడు నీ నిమిత్తము, నీ కుటుంబం నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు ఆ అర్పణ పరిశుద్ధపరచబడి, ఆ కానుక పరిశుద్ధపరచబడి, ఆ అప్పం పరిశుద్ధపరచబడి, ఆస్వాదించబడి, ఇక నీ తొట్టిలో పిండి అయిపోదు, నీ బుడ్డిలో నూనె అయిపోదు. ప్రైజ్ ద లార్డ్. వర్షం కురిచేంత వరకు నీ జీవితాంతం
దేవుడు నువ్వు నమ్మకంగా ఉన్నంతకాలం నిన్ను పోషిస్తాడు, తృప్తిపరుస్తాడు. ఏ కొదువ కొరత లేకుండా సర్వస్వము నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పిల్లలను ఆయన పోషించుతూనే తృప్తిపరుస్తూ ఉంటాడు. ఆమేన్. నువ్వెప్పుడు దేవుణ్ణి మరిచి, దైవ సేవకుని మరిచి నిష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, నిష్ఠాను జీవిస్తున్నావు అనుకో, నీ జీవితంలో కొదువు కలుగుతుంది, నీ జీవితంలో లేమి కలుగుతుంది, నీ జీవితంలో దరిద్రం కలుగుతుంది. నువ్వెంత సంపాదించినా అది చిల్లు సంచిలో పోసినట్టుగా అయిపోతుంది. ఎంత సంపాదన 1,00,000 రూపాయలు ఇస్తున్నా 4 రోజులు మళ్ళీ తిరిగి మళ్ళీ అప్పులు తెచ్చుకోవాల్సి వస్తుంది. ఎంత తిన్నా తృప్తి ఉంటలా, ఆరోగ్యం ఉంటలా, నెమ్మది ఉంటలా, సమాధానం ఉంటలా. ఏంటి కారణం? ఏంటి కారణం తెలుసా? నువ్వు మొదట చేసిన అప్పు ఎవరికి వాళ్ళే? దైవ సేవకుడు ఉన్నాడు, నీ కొరకు ప్రార్థించేవాడు, దేవుని చేత ఏర్పరచబడి ఎన్నుకున్నవాడు ఒకడు ఉన్నాడు, సమర్పించబడి దైవజనుడు ఉన్నాడు, నీ కొరకు ప్రార్థించేవాడు, దేవుని వాక్యం చేత నిన్ను పోషించి తృప్తిపరిచే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆ దైవ సేవకుని జ్ఞాపకం చేసుకుని, ఆ దైవ సేవకుని నువ్వు ప్రేమ కలిగి దేవుణ్ణి గణపరిచి మహిమపరిచినట్లుగా నువ్వు వచ్చి నువ్వు మొట్టమొదట అర్పణ, ఆ ప్రథమ ఫలం, ఆ మొదటి అర్పణ, దేవుడు నీకు ఇచ్చిన ప్రథమ ఫలంలో నీకు ఇచ్చిన 10వ భాగం 10వ వంతు తీసుకొచ్చి మొదట దేవునికి ఇచ్చి, దేవుని మందిరానికి వచ్చి దేవునికి ఇచ్చి ఆ శాప నివారణ చేసుకోవాలి. నువ్వు దైవజనుడు ప్రార్థించినప్పుడు అది అంగీకరించబడుతుంది, ఆ అర్పణ పరిశుద్ధపరచబడుతుంది. నీకు మిగిలిన 90% దేవుడు పరిశుద్ధపరిచి ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఇక నీ జీవితంలో కొదువు ఉండదు, కొరత ఉండదు. లేమి అనేది లేకుండా నా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని పోషించాలంటే, అప్పులు, దరిద్రత, శాపం అనేది నీ కుటుంబంలో కనపడకుండా నా దేవుడు పోషించాలంటే నీవు దేవునికి దేవుని సమస్తము అర్పించాలి, అర్పణగా అర్పించాలి. అది మొదట దేవునికి ఇవ్వాలి. దేవుడు మొదట చేసింది నాకు ఇవ్వమా? దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో చేయబోతున్న ఆ అద్భుతాన్ని నువ్వు చూస్తావు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు పోషిస్తాడు, వర్షం కురిచి పంట పండేంత వరకు. ఆమేన్. ఆ తల్లి దేవుని దైవజనుని మాటకు లోబడి మొదట ఒక అప్పం చేసింది, చేసి దైవజనునికి పంపించింది పిల్లాడి చేత. బాబు, పాస్టర్ గారికి ఎవరా? దైవజనుని తీసుకుని ఆ అప్పం తీసుకుని ప్రార్థన చేశాడు, చిన్న ప్రార్థన చేశాడు. ఆ తల్లి ఇట్లా చూసింది, ప్రార్థన చేసింది. దైవజనుడు ప్రార్థన చేసిన తర్వాత చూస్తే మరలా దొట్లో పిండి ఉంది, బుడ్లో నూనె ఉంది. మరలా ఇంకో అప్పం వేసింది, మరలా తన కుమారునికి ఇచ్చింది, తినరా బాబు అని. మరలా చూస్తే మళ్ళీ పిండి ఉంది. ఎట్లాగంటే భూమి మీద వర్షం పడే అంతవరకు దేవుడు ఆ వెధవరాలి కుటుంబాన్ని పోషించుతూ, దైవజనుని పోషించుతూ తృప్తి పరుస్తూ వచ్చాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దైవ సేవకుని మాటని వింది ఆ తల్లి, ఆ వెధవరాలు. దైవ సేవకుని మాటను దేవుని మాటగా లోబడింది. దైవ సేవకుని మాటకు విధేయత కలిగి ఇది దేవుని మాటను అంగీకరించింది. ఈరోజు దేవుని మాట, దైవ సేవకుని మాటను దేవుని మాటకు అంగీకరించి దేవుని మాటగా లోబడి నీ ప్రథమ ఫలమైన 10వ భాగమైన ఆ మొదట అర్పణ, ఆ మొదట అర్పం, నువ్వు మొదట పిండిలో మొదటి ముద్ద తీసుకొచ్చి దేవునికి ఇచ్చి దేవుని గణపరచాలి. ప్రైజ్ ద లార్డ్. మా దైవజనుడు మాకు నేర్పేవాడు. దేవుడు మనకిచ్చిన సమస్తంలో ఆయన భాగం ఆయనకి ఇచ్చి ఆయన గణపరచాలి, 10వ భాగం. అప్పుడు దేవుడు మనల్ని ఆస్వాదించి ఆశీర్వాదానికి వారసులుగా మారుస్తాడు. ఆయన మనల్ని పోషిస్తాడు, తృప్తిపరుస్తాడు కొదువు లేకుండా. ఒకసారి కావలసినంతే ఉంటుంది. దేవునికి తీసి, దేవునికి 10వ భాగం తీసావనుకో, ఇక మిగిలింది కనపడదు. ఇక అప్పులను తీస్తే సరిపోతాయి. ఏం చేయాలి? ఇక నెలలో 20 రోజులు, 30-20 రోజులు ఏం చేయాలి, ఎలాగా అని అనుకుని కొంతమంది దాన్ని తీయకుండా వాడుకుందామని అనుకుంటారు. 10వ భాగం దేవునికి వచ్చి నువ్వు ప్రారంభించు, నీ అక్కర్లు తెచ్చుకో. తర్వాత నెల చూడు, దేవుడు నీకు అప్పులను తీర్చేసి దేవుడు నీకు సమృద్ధి సహాయం చేస్తాడు, నిన్ను పోషించేవాడుగా ఆయన ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్.
ఇక నువ్వు వాళ్ళని అడగకుండా ఉన్నట్లుగా దేవుడు నిన్ను పోషణ తృప్తిపరుస్తాడు. ఈ మరము చెల్లిక దేవుణ్ణి, దేవుని సంఘాన్ని, దైవ సావుకుని యొక్క విలువను గుర్తించి ఎంతోమంది అనేకులు తమ జీవితాల్లో నష్టపోతున్నారు. తృప్తిగా, సమాధానంగా, సంతోషంగా, ఆరోగ్యంగా, క్షేమంగా బ్రతకలేకపోతున్నారు. ఎంత సంపాదించినా దాచుకుని చిల్లు సంచిలో పోతుంటే ఒక్కోసారి దేనికో దానికి ఖర్చు అయిపోతుంది. చిల్లు సంచిలో పోసినట్టుగా అయిపోతుంది, రూపాయి మిగలట్లా. నువ్వు ఆస్వాదించబడాలంటే దేవుడు చెబుతున్నాడు, నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు నీ బ్రతుకు దినమంటే పోషించి తృప్తిపరిచి ఆయన కాపాడినట్లుగా ఇదిగో మొదట అప్పు నాకు ఇవ్వమ్మా అని దైవజ్ఞుని చెబుతున్నాడు. ఆమె ఇచ్చింది. మొట్టమొదటి చేసిన అప్పు ఒక్కటే ఉంది, ఒక రొట్టె. ఆ రొట్టె చేసి దేవుడు దైవసేవకుని ఇచ్చింది. అయితే దైవసేవకుని మాట లోబడదాం, తింటే తిందా లేకపోతే దైవసేవకుడికి ఇద్దామని చెప్పేసి ఇచ్చింది. తిరిగి చూస్తే మరలా పిండి ఉంది, నూనె ఉంది. మరలా కుమారుకి వచ్చి మరలా చూస్తే మరలా ఉంది. ఎప్పటి వరకు ఉంది ఆ పిండి నూనె? వర్షము భూమి మీద కురిచేంత వరకు, పంట పండి చేతికి వచ్చేంత వరకు దేవుడు ఆ వెధవరాలని, ఆ కుటుంబాన్ని పోషించుచునే ఉన్నాడంట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. కారణం తెలుసా? ఆమె మాటకు, దేవుని దైవ సేవకుని మాటకు లోబడింది. అది దేవుని మాటకు అంగీకరించి మొదట చేసింది దేవునికి ఇవ్వాలి. మొదట చేసింది దేవునికి ఇవ్వాలి. నీ 10వ వంతు దేవునికి ఇచ్చి దేవుని కనపరచు మొదట. అప్పుడు చూడు నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని, ఒక గొప్ప మేలును, ఒక గొప్ప తృప్తికరమైన పోషణ దేవుడిని కలుగజేసి ఒక ప్రత్యేకమైన దేవుడు నిన్ను పోషించి తృప్తిపరుస్తాడు, నీ జీవితాన్ని, నీ కుటుంబ వ్యవస్థను. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కరువు కాలం అంతా దేవుడు దైవ సేవకుని పోషించి తృప్తిపరిచాడు, కొదువులు ఎక్కడ కొరత లేకుండా. ఆ దేవుడే, ఏలియా దేవుడే మన దేవుడు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడే మన దేవుడు. ఇశ్రాయేలు నడిపించి పోషించి తృప్తిపరిచిన దేవుడే మన దేవుడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఆఖరి ఇంకో మాట చదువుకుందాం, చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 30వ వాక్యం చూడండి. 5:30లో ఉన్న మాట ఏంటంటే, క్రీస్తు సంఘమును ప్రేమించి ఆయన క్రీస్తు కూడా సంఘమును పోషించి ఆయన సంరక్షించుచున్నాడు. ఆమేన్. యేసు ప్రభువారు కూడా సంఘమును పోషించి ఆయన సంఘమును సంరక్షించున్నాడు. క్రీస్తు కూడా సంఘమును పోషించి ఆ సంఘమును సంరక్షించిన. ఆ సంఘం ఎవరు? నీవు, నేను, మనమందరం. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ ద్వారా నియమించబడినారు. ఆమేన్. అపోస్తుల కార్యం 20:28లో మాట ఉంది. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్ములను దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియో మీరు జాగ్రత్త ఉండి పోషించండి. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును ఆయన తన స్వరక్తమిచ్చి సంపాదించిన ఆ సంఘమును ఆయన పోషించుచు నిత్యము సంరక్షించున్నాడంట. ప్రైజ్ ది లార్డ్.
యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన మీరు, నేను, మనమందరం ఆయన రక్తంతో కడగబడిన ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ఒక పరిశుద్ధమైన సంఘముగా మనం పిలువబడుతున్నాం, మార్చబడి ఉన్నాం. ఆమేన్. ఆ సంఘమును, క్రీస్తు సంఘముగా మన ఒక్కొక్కరిని యేసు ప్రభువారు ఆయన పోషిస్తున్నాడు, తృప్తిపరిచి, సంరక్షించి కాపాడుతున్నాడు. ఎలా కాపాడుతుంది? ఎఫెసీ 4:16 ఆయన శిరస్సై ఉన్నాడు, ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి మనలో ఉన్న ప్రతి అవయవమును ఆయన కృపా పరిమాణం చొప్పున పని చేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకును వృద్ధి, అభివృద్ధి కలుగు చేయుచున్నవి. ఆమేన్. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరంటే యేసు ప్రభువారు. ఆ సంఘములో ఉన్న అవయవాలు ఎవరంటే నీవు, నేను, మనం అందరం. సంఘంలో ప్రతి ఒక్కరు ఒక్కొక్క అవయవం. ఈ శరీరములో ఉన్న అవయవాలను క్రీస్తు శరీరం అనే సంఘము, క్రీస్తు శరీరం అనే సంఘమునకు శిరస్సు యేసుక్రీస్తు. ఆ సంఘములో మనము అవయవములుగా ఉన్నాము. శిరస్సుకి శరీరముల అవయవాలు. శరీరం అనే సంఘములో ఒక్కొక్క అవయవం, కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, నాలుక, చెవులు, అన్నీ ఒక్కొక్క అవయవం. ఈ అవయవాలన్నీ శిరస్సు ద్వారా వాటి పరిమాణం చొప్పున ప్రతి అవయవము తన నియమించబడిన పరిమాణం చొప్పున అవి పని చేయుచున్నవి. ఆమేన్. అవి చక్కగా అమర్చబడి, ప్రతి అవయవం చక్కగా అమర్చబడి వాటి నియమించిన నియమం ప్రకారం ప్రతి అవయవము వాటి క్రమం ప్రకారము అవి అభివృద్ధి చెంది బలం పొందుకుని, శక్తిని పొందుకుని, కీళ్ళు, నరములు, ఎముకలు సమస్తం అమర్చబడి బలము, శక్తిని పొందుకుని, క్షేమాభివృద్ధి పొందుకుని ఆరోగ్యవంతముగా పనిచేయనట్లుగా శిరస్సై ఉన్న దేవుడు కృపనుగ్రహించి ఈ అవయవాలన్నీ ఆయన పోషించి, తృప్తిపరిచి, సంరక్షిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. శరీరంలో ఉన్న అవయవాలన్నీ మనం ఒక్కొక్క అవయవం నిత్యము ఆయన కృపచేత, ఆయన పరిశుద్ధాత్మ కృపా బలము చేత అవయవాలుగా మన ఒక్కొక్కరిని దేవుడు పోషిస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు, బలపరుస్తున్నాడు. ఈ శరీరంలో అవయవాలన్నిటికీ శిరస్సు నుంచే రక్త ప్రసారం జరుగుతుంది, శిరస్సు నుంచే సమస్తం జరుగుతుంది. అందుకే శిరస్సు యేసు ప్రభువారు అయినాడు. ఆమేన్. సంఘానికి శిరస్సు యేసు, ఆ సంఘము ఆయన శరీరం, ఆ శరీరములో అవయవాలు మనమందరం. ఆ అవయవాలన్నీ పోషించే బాధ్యత శిరస్సుది. ఆ శిరస్సు ప్రతి అవయవమును నియమించాడు, ఏర్పరిచిన అవయవం మొత్తం వాటి క్రమం ప్రకారం అవి చక్కగా పనిచేస్తున్నాయి. ఆరోగ్యవంతంగా అవయవాలు పనిచేస్తున్నాయి కనుక ఆ శరీరము, ఆ సంఘము, శరీరము క్షేమాభివృద్ధి పొందుకొని, పోషించబడి, తృప్తిపరచబడి, సంరక్షించబడి ఆరోగ్యవంతంగా దేవుని సంఘం అనే శరీరం అనే సంఘము ఆరోగ్యవంతంగా, ఫలభరితంగా దేవుని కృపలో, పరిశుద్ధాత్మలో వర్ధిల్లుతూ, విస్తరింపబడుతూ, అభివృద్ధి చెందుతూ క్షేమాభివృద్ధి పొందుకుంటుంది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని పోషిస్తున్నాడు. ఆయన సంఘమును ఆయన పోషిస్తాడు. వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా, కృప ద్వారా ఆయన బలమును, శక్తిని, ఆరోగ్యమును, అభిషేకాన్ని, నడిపింపునిచ్చి పరిశుద్ధపరుస్తూ
జ్యేష్ఠులైన సంఘముగా ముడత మచ్చ డాగు లేకుండా పరిశుద్ధమైన సంఘముగా, జ్యేష్ఠులైన పవిత్రమైన సంఘముగా ఒక రోజున ఆయన ఎదుట మనం నిలబెట్టుకోవాలని ఆయన మనకు శిరస్సు ఉండి సంఘానికి, సంఘమనే శరీరముల అవయవాలు కూడా మన ఒక్కొక్కరిని శరీరం బలాభివృద్ధి పొందుకుని, శక్తి పొందుకుని, కృపణ పొందుకుని, బలం పొందుకుని, ఆరోగ్యవంతంగా ప్రతి అవయవం పనిచేయనట్లుగా ఆయన శిరస్సుగా ఉండి ఆయన పోషించి సంరక్షించి నడిపిస్తున్నాడు. ఆమేన్. ఎందుకయ్యా సంఘాన్ని పోషిస్తున్నావు, తృప్తిపరుస్తున్నావు, పోషించి సంరక్షిస్తున్నావు అంటే, ఒక రోజున ఆయన నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన, పవిత్రమైన జ్యేష్ఠుల సంఘముగా నా ఎదుట నిలబెట్టుకోవాలని ఒక రోజున. అందుకు దేవుడు ఆయన సంఘంగా పిలువబడుతున్న మన ఒక్కొక్కరిని, ఆ సంఘములో ఉన్న అవయవాలుగా పిలువబడుతున్న మన ఒక్కొక్కరిని ఆయన పోషించి తృప్తిపరుస్తున్నాడు. అనుక్షణం ఆయన బలపరుస్తున్నాడు. పరిశుద్ధాత్మ బలముతో, శక్తితో మనల్ని బలపరిచి మనల్ని నడిపిస్తున్నాడు. ఆరోగ్యవంతంగా పోషిస్తున్నాడు, తృప్తిపరిచి ఆయన కాపాడుతున్నాడు. ఆమేన్. కొలస్సీ 2:19 చదవండి. ఆ శిరస్సు మూలముగా సర్వ శరీరము కీళ్ళు చేతను నరముల చేతను అమర్చబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో నిత్యం అభివృద్ధి పొందుతుంది. మీరు శిరస్సుగా అతుకబడి ఉన్నారు. అతుకబడిన మీరు ఆ శిరస్సుని విడిచి వెళ్ళకుండా, శిరస్సు నుంచి వేరే దూరంగా ఉండకుండా, ఆ శిరస్సుకి అవయవాలుగా అతుకబడిన మీరు నిత్యము నరముల చేతను కీళ్ళ చేతను మీరు అమర్చబడి పోషించబడి మీరు దేవుని కృపలో శరీరమును అభివృద్ధి చెందుతూ వృద్ధి పొందుచున్నారు. ఆమేన్. నరముల, ఎముకలు, కండరాల, రక్తపు అణువు, పరమాణువులను దేవుడు సృష్టించాడు మనల్ని. ఇప్పుడు మనము అవయవాలం క్రీస్తు శరీరంలో అతుకుబడి ఉన్నాం. క్రీస్తు శరీరం అతుకుబడిన మనము యేసు క్రీస్తు వారి యొక్క నడిపింపులో మనం నిలిచి ఉండాలి. ఆయన మనల్ని పోషిస్తున్నప్పుడు ఆ పోషణలో మనం నిలిచి మనం బలం పొందుకోవాలి. దేవుని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనం బలపరిచి మనల్ని పోషిస్తూ మనల్ని తృప్తిపరిచి మనల్ని నడిపిస్తున్నారు. ఆయన రక్తము ద్వారా మనందరినీ కడిగి పరిశుద్ధపరచు మన అవయవాలన్నీ నూతన బలమును, నూతన కృపను, నూతన శక్తిని, నూతన అభిషేకాన్ని, ఆత్మవరాలు, కృపావరాలను దేవుడు పరిశుద్ధాత్మ చేత మనకు అనుగ్రహించి ప్రభు మనల్ని ఏం చేస్తున్నట్టు నిత్యము ఆయన పోషిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన సంఘాన్ని పోషిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు అధ్యక్షకుడుగా ఎవరిని నియమించినో ఆ దైవ సేవకుడు సంఘమును పరిశుద్ధాత్మ ద్వారా, దేవుని వాక్యము ద్వారా నిత్యము పోషించి తృప్తిపరిచి శిరస్సై ఉన్న యేసు క్రీస్తు వారికి అడుగుజాడలో నడుచుకొంచు. యేసయ్య ఏమి బోధిస్తాడో ఆ బోధించిన వాక్కును పరిశుద్ధాత్ముడు తన సేవకుడు బోధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మని యొక్క బోధనకు లోబడి ఆ సేవకుడు సంఘాన్ని తృప్తిపరిచి పోషించి పరిశుద్ధాత్మ చేత బలపరచాలి,
వాక్యము చేత పోషించి తృప్తిపరచాలి. ప్రభు రాకడ రాజ్యానికి ఒక జ్యేష్ఠమైన పరిశుద్ధ సంఘముగా దేవుడు వాక్యము ద్వారా మనల్ని పోషిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా మనల్ని ఆ రాకడ రాజ్యానికి ఒక పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘముగా మన దేవుడు పోషించి తృప్తిపరిచి మనల్ని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నరములు ఎముకలు కండరాలు ప్రతి అవయమునకు దేవుడు బలమునకు శక్తినిస్తున్నాడు. ఆ వాక్య బలము చేత, ఆ ఆహార బలము చేత 40 రాత్రింబగళ్ళు ఏలియా నడిచాడు. ఆహార బలము చేత, దేవుని వాక్యమని ఆహారం బలము చేత. దేవుడు మనకు శిరస్సేవండి యేసు ప్రభువారు. ఆయన శరీరమైన సంఘములో అవయవాలుగా ఉన్న మనల్ని ఒక్కొక్కరిని, శిరస్సుకు అద్దుకుపడిన వారమై ఉన్న మనల్ని ఒక్కొక్కరిని ఆయన నిత్యము పోషిస్తున్నాడు, తృప్తిపరుస్తున్నాడు. వాక్యము ద్వారా పోషించి తృప్తిపరుచున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మన అవయవాలండికి, ఎముకలకు, నరముల కీళ్లకు బలమును, శక్తిని, ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్పడి దీర్ఘాశించి ఆయన రాకడ రాజ్యానికి మనల్ని నిష్కలంకమైన, నిర్దోషమైన, పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘముగా మనం సిద్ధపరిచి, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభువు రాకడ రాజ్యానికి ఆయన ఆయత్తపరుస్తున్నాడు, సిద్ధపరుస్తున్నాడు. క్షేమాభివృద్ధిని, వృద్ధిని కలుగు చేస్తున్నాడు ఆయన నిలబడ్డకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ప్రేమనుడా, ఆయన క్రీస్తు కూడా తన సంఘమును పోషించుచు సంరక్షించుచున్నాడు. ఆమేన్. శిరస్సుకి శరీరములో అతుకబడిన అవయవాలు మనం, ఆ శిరస్సుకి మనం అతుకబడాలి. అతుకబడిన వారమై శిరస్సు ద్వారా కలిగే సకల ఆ పరిపూర్ణతను, ఆ సంపూర్ణమైన ఆరోగ్యమును, శక్తిని, బలమును, ఆ జీవాన్ని మనం పొందుకున్న వారమై దేవుని కృపలో నిలిచి మనం ఫలించి ఒక పరిశుద్ధమైన జ్యేష్ఠ సంఘము మనం మార్చడకై దేవుడు పరిశుద్ధాత్మను మనం నియమించాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కనుక మనము ఆయన పోషించే దేవుడు, తృప్తిపరిచే దేవుడు. కరువు కాలంలో నీకు తోడుగా ఉండి నిన్ను పోషించి, నిన్ను తృప్తిపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను కాపాడేవాడు. నువ్వు వెళ్తున్న మార్గాలు నీ తోడుగా ఉండి నిన్ను పోషించి, నిన్ను తృప్తిపరిచి, నీకే కొరత లేకుండా సమృద్ధిగా నిన్ను పోషించి కాపాడగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు. ఆయన రక్తం మీద కడగబడిన ఆయన ప్రజలను, ఆయన సొత్తైన ప్రజలను ఆయన 40 రాత్రింబగళ్ళు, ఆయన 40 సంవత్సరాలు పోషించాడు. పరలోక మన్నా చేత, అరణ్యంలో వారిని బండల నుంచి నీళ్లు చేత తృప్తిపరిచాడు. కాళ్ళు వాయిలా, చేతులు వాయిలా, ముఖం వాయిలా ఆరోగ్యం ఇచ్చి కాపాడుతూ వారిని నడిపించిన దేవుడు. తన సావుకుని విడువక కరువు కాలంలో పోషించి తృప్తిపరిచాడు, బలపరిచాడు. దేవుణ్ణి మాటగా, దైవ సేవకుడి మాటకు లోబడి మొదట అప్పం దైవ సేవకుడికి ఇచ్చి దేవుణ్ణి గణపరిచిన ఆ వెధవరాలి కుటుంబాన్ని కరువు కాలం అంతా దేవుడు పోషించి తృప్తిపరిచి సర్వ సమృద్ధిని కలుగు చేశాడు. పిల్లల చేతిలో తన్నుకుపోయే కాకుల చేత తన సావుకుని పోషించాడు, తృప్తిపరిచాడు దేవుడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా స్వరక్తం చేత సంపాదించిన శరీరం అనే సంఘమును ఆయన శిరసై నిత్యము పోషించుచు ఆయన సంరక్షించున్నాడు. ఆయన ఎదుట పరిశుద్ధమైన జ్యేష్ఠుల పవిత్రమైన నిష్కలంకమైన సంఘముగా ఆయన ఎదుట మనల్ని ఒక్కొక్కరిని నిలవబెట్టుకునే వాళ్ళని ఒక రోజున నిత్యం పోషిస్తున్నాడు మన దేవుడు. యేసయ్య శిరస్సై ఉన్నాడు. ఆయన శరీరంలో మనమందరం ఒక్కొక్క అవయవములుగా అతుకుబడి ఉన్నాం.
శిరస్సుకు నడిపింపుకు లోబడి, పరిశుద్ధాత్మకు లోబడి, ఆ అధ్యక్షతన నియమించబడిన దైవ సేవకులకు లోబడి మనం నిత్యం వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత పోషించబడుతూ, బలపరచబడుతూ, నూతనపరచబడుతూ, వృద్ధిపరచబడుతూ, రక్తము చేత ప్రతి క్షణం కడగబడుతూ పరిశుద్ధమైన జ్యేష్ఠుల సంఘముగా ఆయన రాకడ రాజ్యానికి మనం సిద్ధపడాలి. పరిశుద్ధాత్ముడు మనల్ని సిద్ధపరిచి నడిపిస్తాడు. ఆమేన్. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు నన్ను ఎవడు పోషించును ఆ దేవుడు ఈ పిల్లలను కూడా పోషించి కాపాడుతాడు. పుట్టినది మొదలుకొని నేటి వరకు మనం పోషించే దేవుడు. ప్రభువు రాకడ ఆయన ఎదుర్కొనేంత వరకు, పరిశుద్ధ సంఘముగా ఆయన ఎటు నిలవబెట్టుకునేంత వరకు ఆయన మనల్ని పోషిస్తూ, తృప్తిపరచు, ఏ కొదువు కొరత లేకుండా సర్వ సమృద్ధిగా మనల్ని నడిపిస్తూ ఆశీర్వాదానికర మార్గాల్లో మనల్ని ఆయన సంఘములో స్థిరపరిచి, బలపరిచి ఆయన నడిపిస్తాడు. కనుక దేవుని సంఘం అనే శరీరంలో నువ్వు ఒక్కొక్క అవయముగా చేర్చబడాలి, స్థిరపరచబడాలి. ఆ సంఘములో ఎవరు ఉంటారో, శరీరం అనే సంఘములో ఎవరు అవయవాలుగా అతుకబడి ఉంటారో వారందరిని యేసు ప్రభువు ప్రతిరోజు ఆయన వాక్యము ద్వారా పోషించి, సంరక్షించుతూ, పరిశుద్ధాత్మ ద్వారా బలపరిచి, తృప్తిపరిచి, ఆనందిస్తూ ఆయన సంపూర్ణ పరిశుద్ధతలోనికి, సంపూర్ణ జ్యేష్ఠ సంఘముగా సిద్ధపరిచి ఆయన రాకడ రాజ్యానికి సిద్ధపరుచునుగాక. ఆమేన్. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించి కాపాడుతూ, పోషిస్తూ నడిపించునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆయన మనల్ని పోషించే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, మన పోషకుడైన యేసు సర్వమును సమృద్ధిగా మనకు అనుగ్రహించగలిగిన వాడు, సృష్టికి ఆధారభూతుడు. నేను పుట్టినది మొదలుకొని నాకు తోడుగా ఉండి ఏ కొదువు కొరత లేక నన్ను పోషించిన నా దేవుడు ఆయన పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, ఆయన కృప కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, ఆయన కనికరం చూపే దేవుడు, ఆయన విడువక కాపాడే దేవుడు. ఆమేన్. యాకోబు చెబుతున్నాడు, మీ ప్రాణ రక్షణకు ముందుగా దేవుడు నన్ను ఎక్కడికి పంపించాడు? ఐగుప్తుకి. ఎందుకంటే మిమ్మల్ని, మీ పిల్లల్ని నేను పోషించాలని, తృప్తిపరచాలని. 40 సంవత్సరాల అరణ్యంలో తన ప్రజల్ని పోషించాడు పరలోక మన్నా చేత. ఏ కొదువు కొరత లేకుండా వారికి తోడుగా ఉండి, అపాయం లేకుండా, ఆపద లేకుండా, కాళ్ళు పోయకుండా, రోగం ఏ వాటి సంబంధించి కాపాడు. ఆ దేవుడి, మన దేవుడు మనం పోషించి మన బ్రతికాలం అంతా ప్రభు రాకడ వరకు విడుపడబోక ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్ పడిని దీర్ఘాశించి, ఏ రోగం, ఏ వ్యాధి, ఏ బలయంత, ఏ తెగులు మనం సమీపించకుండా ఆయన అగ్ని ప్రాకారంగా మన చుట్టూ ఉండి, పగలు మేఘములో, రాత్రి అగ్నిలో ఇశ్రాయేలుకు ముందు నడిచి నడిపించిన దేవుడు మనకు తోడే ఉండి, యాకోబు దేవుడు మన తోడే ఉండి, ఏలియా దేవుడు మనకు తోడే ఉండి ఆయన పోషించి తృప్తిపరచును గాక. థ్యాంక్ గాడ్ ఆఫ్ మాస్టర్. సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే. సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా, నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తిపరచితివే.
సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను క్షేమమునందుటయే సర్వజనులకు ప్రయాసగా మారే క్షేమాధారము నీవై దీర్ఘాయువుతో సంతృప్తి పరతువు నన్ను నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్యవాక్యముతో నీ వాత్సల్యమును చూపితివే నిత్యమైన నీ సత్యవాక్యముతో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో 40 ఏండ్లు నీ స్వాస్యమును మోసినది నీవే నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే 40 ఏండ్లు నీ స్వాస్యమును మోసినది నీవే నీ కృపకాంతిలో నా చేయి విడువక నడిపించుచున్నది నీవే పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును పరమరాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే పరిపూర్ణమైన నీ ఉపదేశమును సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనందధ్వనులతో. అందరూ తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ గాడ్. ప్రార్థన చేసుకుందాం, అందరం తీర్మానం చేసుకుందాం. ప్రభు మనల్ని బలపరిచారు. ఆయన పోషించే దేవుడు, తృప్తిపరిచే దేవుడు, ఆస్వాదించే దేవుడు, ఆరోగ్యం ఇచ్చి అనుక్షణం పరిశుద్ధపరిచి నడిపించే దేవుడు.
ఆయన వారిని విడువక కాపాడుతున్న దేవుడు, సంరక్షించే దేవుడు. థ్యాంక్ యూ మాస్టర్. పరిశుద్ధుడా, జీవాధిపతి, మీకు వందనాలయ్యా. ఎంతైనా నమ్మదగిన దేవుడివై మీరు మా పక్షంగా ఉండి మా తోడుగా ఉండి మమ్మల్ని పోషించే దేవుడుగాను, తృప్తిపరిచే దేవుడుగాను, ఆనందింపచేసే దేవుడుగాను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా మా మధ్యలో దిగివచ్చి మీ ప్రత్యక్షతను మాకు కనపరుస్తూ మమ్మల్ని మీరు మాతో మాట్లాడి నడిపిస్తున్న విధానం కొరకు నీకు వందనాలు. మా పితరులు యాకోబుని పుట్టిన మీద మొదలుకొని ముదిమి వరకు మీరు తోడుగా ఉండి పోషించి తృప్తిపరిచారయ్యా. నీ ప్రజల్ని, ఇశ్రాయేలుని పోషించకు ప్రాణరక్షంగా యోసేపుని ఐగుప్తులో అధిపతిగా ఉంచి పోషించి తృప్తిపరిచాం. అరణ్యములో నీ ప్రజలు 40 సంవత్సరాలు పరలోక మన్నా చేత తృప్తిపరిచి పోషించాం. బండ్లో నుంచి నీళ్ళు ఇచ్చాం. ఏ కొదువు కొరత లేకుండా సర్వ సమృద్ధిగా పస్కా గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన నీ ప్రజలను నీవు 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించి తృప్తిపరిచి కాపాడి నడిపించిన దేవుడు. నీ కొరకు ఏర్పరచుకుని కరువు కాలంలో, ఆపత్తి కాలంలో పోషించి తృప్తిపరిచే దేవుడు అని ఏలియా నుంచి మాతో మాట్లాడడానికి వందనాలు. కాకుల ద్వారా ఏలియాని పోషించారు ప్రభా. ఒక విధవరాలను నియమించుకుని పోషించావు. దైవజనుని మాట, దేవుని మాటకి అంగీకరించి మొదట అప్పం దైవజనునికి ఇచ్చింది. ఓ కరువు దినములల్లా పోషించబడి తృప్తిపరచబడింది సమృద్ధిగా ప్రభా తల్లి. అలాగు నీ వాక్యాన్ని విని ఎంతమంది ప్రథమ ఫలం మొదటిది మీకిచ్చి మీ సావుకుని గణపరిచి, ఆ పదమ ఫలం 10వ భాగం నీకు ఇచ్చి నేను గణపరిచి, వారు బ్రతికాలమంతా నీ కృపధార పోషించబడుతూ తృప్తిపరచబడుతూ ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా రాత్రి నీ వాక్యం ఉన్న ప్రతి ఒక్కొక్కరు నూతనపరిచి కృపగా పాత్రలుగా మార్చి, వాక్యానికి లోబడి నడుచుకునే వారిగా మార్చి, నీ పోషణలో వారు నిత్యము పోషించబడుతూ తృప్తిపరచబడుతూ నడిపించబడినట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నా. నాయనా మీకు వందనాలు. స్వరక్తం ఇచ్చి మీరు సంపాదించిన మీ శరీరమైన సంఘమును యేసయ్యా మీరు శిరస్సై సంఘములో అవయవాలుగా ఉన్న ఒక్కొక్కరిని, శరీరములకు అతుకుబడి అవయవాలుగా ఉన్న ఒక్కొక్కరిని వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా పోషిస్తూ తృప్తిపరుస్తూ బలపరుస్తూ రక్తంలో నిలువెల్లా అడుక్షణం కడిగి పరిశుద్ధపరుస్తూ పరిశుద్ధ జ్యేష్ఠుల సంఘముకు ఒక రోజున మీ ఏట నిలవబెట్టుకోవాలని శిలువలో కలవరిగిలో రక్త సిక్కదారిగా అయ్యా మీరు బలిగే ప్రాణం అర్పించి సజీవుడే లేచి నిత్య జీవానికి వారసత్వాన్ని కలుగు చేసిన వాడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మై గ్లోరీ, థ్యాంక్ యూ, మ్యాగ్నిఫై లార్డ్ ఆఫ్ ఫాదర్. అందరినీ శరీరంలో అతుకుబడిన అవయవాలమై సంఘములో అతుకుబడిన అవయవాలుగా ఒక్కొక్కరిని ఏర్పరచుందుకు వందనాలు. మీరు శిరసయ్యా, మీ ద్వారా మేము పోషించబడుతూ తృప్తిపరచు బలపరచబడుతూ ఆరోగ్యమును, ఆశీర్వాదమును, అభిషేకమును, నడిపింపును, కృపను, బలమును, శక్తిని నరమలు, ఎముకలు, కండాలు, రక్తపు అణువను ప్రతి అవయవమును పరిశుద్ధపరిచి బలపరచబడి ఆస్వాదించబడి అభివృద్ధి చెంది వృద్ధి చెంది మీ రాకడలను ఎదుర్కొనేంత వరకు పోషిస్తూ తృప్తిపరుస్తూ బలపరుస్తూ
నీలో నిలిచి ఫలించినట్లుగా నీ కృపచేత మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించి, అయ్యా మీరు మమ్మల్ని పోషిస్తూ శారీరకంగాను ఆత్మీయంగాను వాక్యము దారును పరిశుద్ధాత్మ దారును శారీరకంగా మమ్మల్ని పోషించి తృప్తిపరుస్తూ మమ్మల్ని నడిపించే నాయకుడిగా, దేవుడిగా ఆ మధ్య దిగివచ్చి మాతో మాట్లాడే ప్రతి మాట కొరకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఎంచుకుంటున్నానయ్యా. నీ కృపకు అప్పగించుకున్నారు. ఆఖరి వరకు గడపాక రక్తపాట్ల భద్రపరిచి అనుక్షణం మమ్మల్ని పరిశుద్ధపరిచి వాక్యము ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని పోషిస్తూ తృప్తిపరుస్తూ బలపరుస్తూ పరిశుద్ధ రాకడ సిద్ధపరిచి మహిమ పొందుకోమని వాక్యానికి అంగీకరించి మేము పోషించబడాలి, తృప్తిపరచబడాలి, సమృద్ధి క్షేమాన్ని పొందుకోవాలని ఆశించిన ప్రతి ఒక్కరూ యాకోబు వలె, విధవరాల వలె 10వ భాగము, ప్రథమ ఫలము, మొదటి అప్పం నీకిచ్చి నేను ఘనపరిచి మహిమపరచువారిగా, మీ ఆశీర్వాదం తృప్తిపరచబడి పోషించబడుతూ వారిగా మార్చబడ్లకు ఒక్కొక్కరికి నూతన మనసును కృపణిచ్చి కృపగల పరిశుద్ధ మార్గంలో మా పోషకుడుగా మీరు మాకు తోడై ఉండి ఒక్కొక్కరు మీరు రాకూడదు పోషిస్తూ తృప్తిపరచు బలపరచు నడిపించమని సంఘ క్షేమాభివృద్ధి కలుగు చేసి, నీ సేవకులు క్షేమాభివృద్ధి కలుగు చేసి రాకడ వరకు విడువకబాయక నీ కృపలో పోషించి తృప్తిపరిచి కాపాడి మహిమ పొందుకోమని ప్రారంభించి ముగ్గు వరకు ఈ కూడికిన ఆశ్రయం జరిగించి నడిపించి మాతో మాట్లాడిన పరిశుద్ధాత్మదేవుడా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ఎంచుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ దాసుని బలపరచమనంత ప్రభావంతో అభిషేకంతో మహిమకరమైన సేవలో అక్కడి వరకు ఫలభరితమైన పాత్రగా వాడుకుని మహిమ పొందుకోమని మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపిస్తూ కృపాక్షేమాలతో దాసుని బలపరిచి ఆశను దీవించమని ఈ వాక్యానికి లోబడి వాక్యాన్ని అక్కడికి ఉండి పోషించి తృప్తిపరిచి ప్రతి అక్కలు తీరుస్తూ మీరు ఆకడకు రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపా, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇచ్చే సమాధానం ఆ సలికుడు మనకందరికను సకల కోటి పరిశుద్ధులకును దేవుని వాక్యాన్ని విని వాక్యాన్ని జీవించాలని ఆశించిన ప్రతి ఒక్కరికని ప్రభువైన యేసుక్రీస్తు వారు చేసే ఆయన పోషకుడిగా ఉండి పోషిస్తూ తృప్తిపరుస్తూ సంరక్షిస్తూ రాకడకు రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.